హాయ్ అందరికీ. అయితే ఈరోజు నేను ఫ్రాన్స్ ఫ్రై ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, రేపు సండే కూడా మీరు ఇంట్లో కూడా ట్రై చేస్తారేమో అని చెప్పేసి, యాక్చువల్గా నేను పోయిన సండే చేశామన్నమాట మా ఇంట్లో ఫ్రాన్స్ ఫ్రై. అయితే మీరు మీ ఇంట్లో ఏమైనా ట్రై చేస్తారేమో, ఈజీ తొందరగా అయిపోతుందన్నమాట. ఈజీ ప్రాసెస్ కాబట్టి ఒకసారి బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అసలుకి ఎంత త్వరగా అయిపోయింది. ఒక ఓన్లీ వాష్ చేసుకోవడము, అందులో ఏదో బ్లాక్ కలర్ ఉంటుంది చూసినా, అది క్లీన్ చేయడం వరకే టైం పడుతుంది. తర్వాత మొత్తం ఈజీ అనమాట. అయితే ఏం లేదు, మనం ఫస్టు కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి వాష్ చేసుకొని ఓన్లీ ఆ ఫ్రాన్స్ని మాత్రం బాండీలో పెట్టి ఆన్ చేస్తాం ఇంకో స్టవ్. వాటర్ వచ్చేసి ఆ వాటర్ తోటే మొత్తం ఫ్రాన్స్ అంతా ఉడికిపోతుంది. అదంతా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు, సాజీరా, గరం మసాలా అవి కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అంట తింటుంటే, మా హస్బెండ్ చెప్పాడు. నేను వెజిటేరియన్ కాబట్టి నేను తినను. అయితే మంచిగా ఫ్రై కాగానే అందులోనే ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేసి కొంచెం బాగా మంచిగా ఫ్రై చేయాలి. అయితే ఇంకా ఏమంటారా ఉంటే కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ కూడా కొంచెం లాస్ట్లో పిండుకుంటే అది కూడా బాగుంటుందన్నమాట. కొంచెం గరం మసాలా కూడా వేసాను చూడండి లాస్ట్లో. ఇవన్నీ వేసాను. అసలుకి ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టలేండి, చాలా ఈజీ అయిపోయింది తెలుసా. ఎగ్ ఫ్రై చేసిన అయితే కొంచెం ఫస్ట్ మనం అది ఉడికే వాటర్ అంతా పోయడానికి కొంచెం టైం టేక్, కానీ తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట ఫ్రాన్స్ ఫ్రై అనేది. ఒకసారి మీ ఇంట్లో కూడా కంపల్సరీ ట్రై చేస్తారనే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగా వచ్చింది అనమాట. మా హస్బెండ్ కూడా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.